అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి దివ్యంగా ఉన్నది. 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తుంది. 5 రాశులలో 5 గ్రహాలు, ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం. దశమంలో చంద్రుడు, పంచమంలో శుక్రుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో శని, లాభంలో కేతువు. శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. నిండైన ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. ప్రతి పనిలో కృషికి తగిన ప్రతిఫలం ఉంటుందని గమనించండి. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. లక్ష్మి అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి. అందుకు అవసరమైన కృషి ఫలిస్తుంది. అదృష్టం వరిస్తుంది. భాగ్య బృహస్పతి యోగం మేలు చేస్తుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా మీ కృషికి తగిన ప్రతిఫలం ఉద్యోగంలో కూడా గోచరిస్తుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు చిత్తశుద్ధితో అమలు చేయండి. కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీ వల్ల కొందరికి కలిసి వస్తుంది. ప్రశాంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. దగ్గర వారితో కలిసి ఆనందించే అంశాలున్నాయి. ఈ వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలతో అవసరం లేదు.